Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే పనిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆర్మూర్‌కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది. ముఖ్యంగా నేను ఈరోజు కూడా కొన్ని వార్డులు తిరిగొచ్చాను. ప్రజలనేది మార్పనేది తీసుకురావాల్సిందే. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ప్రజల గురించి ఎక్కడ కూడా పట్టించుకున్న నాతులు లేకుండే. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో నేను ఇయాల ఒక వార్డులో చూసిన పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షాకాలం వస్తే సుమారు 2, 2.5 ఫీట్ల నీరొచ్చే పరిస్థితి ఉందంట అక్కడ. వాళ్ళకి చెప్పినా తప్పకుండా అమ్మ ఈ వర్షాకాలం లోపు మన ప్రభుత్వం ఉంది గనుక మీకు ఎట్లా అవకాశం ఉంటే అట్లా మన ప్రభుత్వం ద్వారా మనం చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లనే మనము కొన్ని మస్జిద్‌లు పోయినాం. మైనారిటీ సోదరుల్ని కలిసినాము. మేము కొన్ని స్కూల్స్ ఎళ్ళినాము. ఎక్కడ పోయినా గానీ పరిస్థితులు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత సంతోషంగా ఉండేనో, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో మళ్ళీ అదే సంతోషం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంది. 6 గ్యారంటీ పథకాలలో కీలకమైనది గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి. అంటే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి మీరు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇన్ని ఇస్తాము, అన్ని ఇస్తాము అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది లేదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంటే ఒక్క కుటుంబానికి ఎన్ని గ్యాస్ సిలిండర్‌లు వచ్చే అవకాశం ఉంటది? ఇప్పుడు ప్రతీది కూడా ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు నవంబర్ మంత్‌లో ఈసారి మనకి రిజిస్ట్రేషన్ ద్వారా రెవెన్యూ ఎంతొచ్చింది. ఇదే నవంబర్‌లో పోయినసారి ఎంతొచ్చిందనేది యావరేజ్ జూస్తారు. అదే రకంగా సిలిండర్లు గత సంవత్సర కాలంలో 2023లో ఆ కుటుంబం ఎన్ని సిలిండర్లు వాడింది. 22లో ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు. అనే దానికి తీస్తే యావరేజ్‌గా ప్రతి 2 నెలలకు ఒక సిలిండర్ వస్తుందనుకోండి. వాళ్ళకి సంవత్సరానికి 6 సిలిండర్లనేది వాళ్ళకి నిర్ణయించడం జరుగుతది. అదంతా కూడా దాని వెనకాల జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కువ శాతం వర్క్ కూడా చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం గనక ఫస్ట్ నుంచి వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా రూ. 500కి ఇస్తున్నాం. అంటే మీరు చెప్తున్నదేమో రూ. 500కి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అంటున్నారు. ఫుల్ పేమెంట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అసలు డీటెయిల్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు వాళ్ళు ఏదైతే గతంలో పేమెంట్ చేస్తుండేనో అదే చేస్తే వాళ్ళకి ఆ యొక్క కనెక్షన్‌కి బ్యాంక్ ఖాతా ఉంటది. దానికి సరాసరిగా రూ. 500 మైనస్ జేసి మిగతా 550 అయితే 550 ఎంతైతే అంత వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పంపియడం జరుగుతది. ఎందుకంటే అదంతా సిస్టమ్ ద్వారా జరుగుతది. ఏదున్నా గానీ ప్రభుత్వం ద్వారా డైరెక్ట్‌గా అకౌంట్ హోల్డర్ ఏదైతే సిలిండర్ అకౌంట్ ఉందో వాళ్ళ అకౌంట్‌కి పంపియడం. అది దాని ద్వారా ఈజీగా అయితదనేది ప్రభుత్వ నిర్ణయం. రైట్ సార్. ఏదైతే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500కే సిలిండర్ అని చెప్పేసి చెప్పడం చాలా మంచిగుంది. కాకపోతే ఎన్ని కేజెస్ వచ్చే అవకాశం ఉంది గ్యాస్? ఏమన్నా తగ్గించారా? లేకపోతే ఏమన్నా పెంచారా అనే ఏమన్నా క్లారిటీ ఏమైనా ఉందా? దాంట్లో ఏముండదండి. గతంలో ఏదైతే ఉందో 14 కిలోలో ఏదో ఉంటది. సేమ్ అదే గ్యాస్ ఉంటది. ఇక్కడ ఓన్లీ జరిగేదేందంటే వాళ్ళు కట్టిన డబ్బుని మళ్ళీ బ్యాలెన్స్ ఏదైతే 500 పోను మిగతాది వాళ్ళకి బ్యాంక్ ఖాతాలకి పంపియడం జరుగుతది. అంతే తప్ప వేరే ఇంక కన్‌ఫ్యూజన్ ఏం లేదు. సిలిండర్‌లు కూడా గతంలో ఏం వాడుకున్నారో అదే వాడుకోవచ్చు. తగ్గిచ్చేదేం లేదు. ఏదున్నా సిస్టమ్ ప్రకారం జరుగుతది. ఏదైనా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గతంలో బాగుపడ్డాం. ఇల్లు ఇయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది. ప్లాట్లు ఇయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది. ఉద్యోగాలు ఇయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజలు సంతోషంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు గనక మన ప్రభుత్వం వచ్చింది. మన ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చేస్తారనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. రైట్. ఏదైతే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి మాట్లాడినట్లయితే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఈ గ్యారంటీ పథకాల అమలు అంటే లబ్ధి పొందే అవకాశం ఉందా? లేకపోతే ఏంటి అనేది క్వెషన్ మార్క్ ఉంది దానికి సంబంధించి. మీరు బియ్యం తీసుకోండి, రేషన్ తీసుకున్నా, ఇప్పుడు మీరు రూ. 500 సిలిండరే గానీ, లేకపోతే మనము సీఎం రిలీఫ్స్ తీసుకుంటాం. ఎవరికైనా ఏదన్నా అయితే సీఎం రిలీఫ్ మనం ఇస్తాం. అది గానీ ఏదైనా సరే తెల్ల రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఉంటది. ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ అనేది ఇప్పటి వరకు కూడా ఇవ్వలే. దాన్ని మనం ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డ్ ఎవరెవరికైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగినాం. వాళ్ళందరిది సెపరేట్‌గా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళని మనము సర్వే చేస్తూ ఎవరికైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తాం. ఆ కొత్త రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది ఎట్లయితే
ఉంటుందో అట్లా ఏదైతే స్కీమ్స్ తీసుకోవాలనో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా త్వరలో కొత్త రేషన్స్ కార్డ్ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అంటే రైట్. ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి అంటున్నారన్న. దీనికి సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా ఇప్పుడు ప్రజాపాలన అనేది పెట్టిందే దానికోసము. మేము కూడా సుమారు ఒక 25 గ్రామాల్లో ప్రజాపాలనలో పాల్గొనడం జరిగింది. ఎంఆర్ఓ గాని, అక్కడున్న సిబ్బంది గాని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అనౌన్స్‌మెంట్ చేస్తూ ప్రతి గడప నుంచి వాళ్ళు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. 96% కన్నా ఎక్కువనే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా మళ్ళీ ఆన్‌లైన్‌లో చేయడం జరిగింది. ఇంకా ఒకవేళ ఎవరన్నా నిజంగా కూడా లేక ఇంకేదన్నా దేశం పోయి ఇంకేదన్నా ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళొకసారి పెట్టి వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్. ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి మాట్లాడినట్లయితే ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఏదైతే 200 యూనిట్ల కరెంటు అనేదైతే చాలా చాలా హ్యాపీగా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరికీ కూడా ప్రతి నెల రూ. 1000 అనేది ప్రతి కుటుంబం లాభపడతారు. ఎందుకంటే 200 యూనిట్లు అంటే 3.5, రూ. 4 ఏసినా సుమారు రూ. 800 అయితది. సిలిండరు 2 నెలలకు ఒక సిలిండర్ ఏసినా వాళ్ళకు ఒక రూ. 250 మిగిలిచ్చిన వాళ్ళం అవుతున్నాం. అంటే సుమారు ఒక రూ. 1000 అనేది ప్రతి ఒక్క కుటుంబంకి వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో మనం రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. అదొకటుంది. ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ మేము కూడా దాని వెనకాల ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో అదంతా కూడా చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఏదైతే మనం హామీ ఇచ్చినామో 6 గ్యారంటీలు తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు గాని, ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి గ్రామాలల్లో కూడా మేము ఇందిరమ్మ కమిటీ అని ఏస్తున్నాం. కమిటీలో ప్రతి గ్రామంలో ఐదుగురు కమిటీ మెంబర్స్‌నేసి మా కార్యకర్తలు ఎప్పటినుంచో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తుర్రో వాళ్ళని ఆ కమిటీలో పెట్టి ఎవరు అర్హులున్నారో, ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా వాళ్ళందరికి కూడా సేకరించి తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ 6 గ్యారంటీలు ఎవరైతే అర్హులున్నారో వారందరికి కూడా ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇల్లు మీరు ఆర్మూర్ నియోజకవర్గానికి తీసుకుంటే డబుల్ బెడ్‌రూమ్ అనేది ఇప్పటి వరకు ఒకటి కూడా కట్టి గృహప్రవేశం కాలే. మనం గతంలో ఇక్కడ చూసుకుంటే 1300 ప్లాట్లుంటాయి. ఇక్కడ రాజారాం నగర్ కాలనీ ఉంటది. ఇందిరమ్మ కాలనీ ఉంటది. మీరు ఏ గ్రామంలో పోయినా వంద సంఖ్యలలో ఇందిరమ్మ ఇల్లులుంటాయి. ఈ టీఆర్ఎస్ పార్టీలా ఒక్కటి కూడా జరగలే. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒకటే ఆశ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళ ఇల్లు కోరిక గాని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు గాని ఇవన్నీ జరగాలంటే తప్పకుండా ప్రభుత్వం మారాల్సిందే అనుకున్నారు. ప్రజల ఏదైతే కోరిక మేరకు మంచి మెజారిటీ ఇచ్చి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడం జరిగింది. దాని తగ్గట్టే మా ముఖ్యమంత్రి గారు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కరు ప్రతిరోజు 17, 18 గంటలు కష్టపడుతుర్రు. ప్రజల కోసం ఏం చేద్దాం, ఇంకా ఏం చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు సంతోషంగా ఉంటారనే దాని మీదకెళ్ళి ప్రతీది కూడా తీసుకుంటూ రోజు ఒక కొత్త కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నారు. రైట్ అన్న. ఏదైతే కాంగ్రెస్ నుంచి మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు చూసినట్లయితే సీఎంఆర్ఎఫ్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి సమస్యలని మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు. మీరు వాటిని సొల్యూషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఓడినా మా ప్రభుత్వం వచ్చింది గనుక మేము గెలిచినట్టే ఫీల్ అవుతున్నాం. అదే రకంగా ప్రజలు ఏదైతే ఉద్యోగాలు మనం చెప్పినాం, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో దాని మీద ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఫిలప్ చేస్తాం. మెగా డిఎస్సి ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది, మొన్ననే నర్సుల రిక్రూట్మెంట్ జరిగిపోయింది. అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే ఎక్కడ పోయినా కానీ ఇందిరమ్మ హౌజెసే ఉన్నాయి కనుక రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో, మీకు జాగా ఉందా, 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం నుంచి మీకు వస్తుంది, మీరు ఎట్లా కావాలన్నా ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ జాగా లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని మన ప్రభుత్వం ద్వారా భూమి లేకపోతే కొని మీకు రానున్న రోజుల్లో ప్లాట్లు ఇచ్చే ప్రయత్నం చేసి దాని తర్వాత మీకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. ఓవరాల్‌గా మీ కార్యకర్తలతోని కూడా ఇంటర్‌గేట్ కావడం జరిగింది సుమన్ టీవీ. చాలామంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మమ్మల్ని వినయ్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఓడిపోయినా కూడా ఇంత ఆదరణ ఎట్లా వస్తుంది అనే దానిపైన? ఇప్పుడు మనము ఓడినామా గెలిచినామా అనేది ముఖ్యం కాదు. కార్యకర్తలు మనల్ని నమ్మి మనతోని తిరిగి మంచి గెలిపించే ప్రయత్నం చేసిర్రు.
ఇక్కడ గతంలో ఏమైందంటే ఇద్దరు నాయకులు పార్టీ నుంచి పోటీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత 4 సంవత్సరాలు ఇక్కడ నాయకత్వం లేని లోటు కనబడింది గనక నేను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఏం జరిగినా మంచి వాతావరణం ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మంచి దాంట్లో ఉంది. మా కార్యకర్తలు కూడా ప్రతిరోజు ఏ సమస్య ఉన్నా చెప్పమని చెప్తున్నాం. వాళ్ళు కూడా సీఎం రిలీఫ్‌లే గానీ, లేకపోతే ఎల్ఓసీలు గానీ, ఇంకా ఏదన్నా సమస్య ఉన్నా చాలా సమస్యలున్నాయి. నేనంటే తర్వాత తెలుస్తుంది ఇన్ని సమస్యలతోని ప్రజలు పాపం ఏ రకంగా ఇబ్బంది పడుతుర్రు అనేది అర్థమైంది. గత ప్రభుత్వం గానీ, గత నాయకత్వం గానీ వాళ్ళనెక్కడ కూడా సరిగ్గా చూసుకున్న పాపాన పోలే. ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము కాంగ్రెస్‌లో ఉన్నా సరే, టీఆర్ఎస్ వాళ్ళొచ్చినా మేము సీఎం రిలీఫ్‌లు ఇస్తాం, కళ్యాణ లక్ష్మిలు ఇప్పిస్తాం. మాకు పార్టీతోని పని లేదు. ప్రజలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికి సమస్య ఉన్నా మా దగ్గరికొస్తే సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, మనం చూడొచ్చు అంటే ప్రస్తుతం 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఈరోజు 2 గ్యారంటీ పథకాలను అమలు చేసింది అని చెప్పేసి ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ నుంచి గెలిచినా ఓడినా కూడా ప్రజలనైతే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.